Good morning to everybody. This is Baira Sivapotiraju, Director, Spectrum IAS Academy. Group 2 ఈ కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఇంతకుముందు ఒక వీడియో చేయటం జరిగింది. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ మనకి రాష్ట్రం నుంచి రావటం జరిగింది. అభ్యర్థులు చాలా ఉత్సాహంగా ఈ వీడియోని చూసి ఆ అనాలిసిస్ని గ్రహించి నాకు కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఆ కామెంట్స్లో మాకు 180 మార్కులు వస్తున్నాయండి, ఉద్యోగం వస్తుందా, 160 వస్తుందా, 140 వస్తుందా అంటే ఇలాంటి ఆశావాద దృక్పథాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఇది సహజం, ఎవరైనా కానీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క దృక్కోణంలో ఉంటారు. టోటల్గా మనం ఆలోచించి మనం ఎనాలిసిస్ చేసి చూసినట్లయితే ఎన్ని మార్కులకి ఏ ఉద్యోగం వస్తుందని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. ఎగ్జిక్యూటివ్ వస్తుందా, నాన్ ఎగ్జిక్యూటివ్ వస్తుందా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. సో అలా కాకుండా అసలు మనకి నోటిఫికేషన్ యొక్క స్వరూపం ఏంటి అంటే గత నోటిఫికేషన్ మనం పరిశీలించినట్లయితే ఇన్ని వేకెన్సీలు ఎప్పుడూ రాలేదు. దాదాపుగా కూడా 900 పోస్టులతో ఉన్నటువంటి ఒక మంచి నోటిఫికేషన్ ఇది. దీనిలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి. 568 దాకా నాన్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి. ఒక 331 దాకా దాదాపుగా ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మళ్ళీ జోనల్ వైజ్ డివైడ్ అవుతాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కొన్ని మనకి డైరెక్ట్గా ఉంటాయి, కొన్ని జోనల్ వైజ్ మనకి డివైడ్ అవుతాయి. ఇప్పుడు సెక్రటరియేట్, ఏఎస్ఓ లాంటివి, సీనియర్ అసిస్టెంట్ లాంటివి ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనకి దాదాపుగా కూడా కామన్ వస్తుంది. అది మనకి కొన్ని జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఇలాంటివన్నీ వచ్చేసి మనకి ఏమవుతున్నాయంటే అకౌంటెంట్స్ ఇట్లాంటివన్నీ కూడా కొన్ని మళ్ళీ జోనల్ వైజ్ స్ప్లిట్ అవుతాయి. సో కాబట్టి జోనల్ సిచ్యువేషన్ అనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే టోటల్గా ఇది ఒక మంచి నోటిఫికేషన్. నాకున్న ఎక్స్పీరియన్స్ మేరకు ఇప్పటి వరకు చూసినటువంటి నోటిఫికేషన్లో ది బెస్ట్ నోటిఫికేషన్. ఇక్కడ ఉద్యోగాలు ఎక్కువ మందికి రావడానికి అవకాశం ఉంది. మన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మనం పరిశీలించినట్లయితే 50% అబోవ్కే మనకి టాప్ 100 ర్యాంక్స్ ఉంటాయి. అంటే 1, 2, 3, 4, 5 ర్యాంకులు అనేవి 55%కే అక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఎవ్రీ ఇయర్. అది కన్వెన్షనల్ టైపు, ఇది వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైపు. ఇక్కడ కూడా నేనేమంటానంటే ఇక్కడ నెగటివ్ మార్కింగ్ ఉంది, బాగా నెగటివ్ మార్కింగ్ ఉంది. కాబట్టి ఇక్కడ కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ లాగానే ఇక్కడ మనకి పాస్ పర్సంటేజ్ అనేది మనకి ఉద్యోగం వచ్చే పర్సంటేజ్, పాస్ పర్సంటేజ్ అంటే ఉద్యోగం వచ్చే పర్సంటేజ్ అనేది కమ్ డౌన్ అవుతుంది. అంటే 70%, 80%, 90%లో మనకు కనిపించదు. ఇక్కడ మనకి టోటల్గా 300 మార్క్స్. 300 మార్క్స్కి ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది, ఇది మనకి ఫైనల్గా కావాల్సింది. అంటే నేను మీకు చెప్పాను మొన్న ఈ వీడియోలో 200 నుంచి 150 దాకా ఇంకా కొంచెం కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పాను మీకు నేను. ఇది వాస్తవమే. కాబట్టి ఈ మధ్యలో ఈ యొక్క మార్కులు వచ్చే వాళ్ళందరికీ ఉద్యోగాలు పొందడానికి ఈ నోటిఫికేషన్లో అవకాశం ఉంది. మరి గతంలో చూసుకుంటే మా ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా 252 మార్కులకి ఏఎస్ఓ వచ్చింది. మరి 450 మార్కులకి పేపర్, అప్పుడు 3 పేపర్లు. అంటే పర్సంటేజ్ చూసుకుంటే ఎంత ఉంది మనకి, ఒక 60% కనిపిస్తుంది మనకి. ఇప్పుడు చూసినట్లయితే ప్రశ్నల సరళి కూడా కొంచెం మారింది. ఆ పేపర్ కొంచెం డైరెక్ట్గా ఉంది, కొంచెం ఈజీగా వచ్చింది. అంతకుముందు పేపర్ చాలా కఠినంగా ఇచ్చారు అంతకుముందు నోటిఫికేషను. అందువల్ల ఆ పేపర్ని ఆ క్రిటిసిజం ఉంది కాబట్టి కొంచెం డైరెక్ట్గా ఈజీగా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే దీనిలో 2 ఉన్నాయి, కొంత ఈజీనెస్ ఉంది, కొంత డిఫికల్టీ ఉంది. సో దీన్ని మనం పరిశీలించినట్లయితే అంటే ప్రశ్నల మొత్తాన్ని నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఏపీ హిస్టరీలో నీకు ఏ సిరీస్ తీసుకున్నట్లయితే 51 నుంచి 75 వరకు డైరెక్ట్ ప్రశ్నలు ఉన్నాయి. 1 నుంచి 50 వరకు నీకు డైరెక్ట్ ప్రశ్నలు లేవు. అసర్షన్, రీజనింగ్, ట్రూ ఆర్ ఫాల్స్, మ్యాచింగ్, కాన్సెప్ట్ బాగా అంటే ఆ సబ్జెక్ట్ మీద మనకు పూర్తి కమాండింగ్ ఉండాలి. కమాండింగ్ ఉంటేనే పెడతాం. అంటే ఒక 50 క్వశ్చన్ల దాకా నెగిటివ్ మార్క్స్ బాగా తినేసే అవకాశం ఉంది. ఫస్ట్ పేపర్ మనం తీసుకున్నట్టు అట్లానే పాలిటీ ఉంది. పాలిటీలో కూడా కొన్ని క్వశ్చన్లు ఈజీగా ఉన్నాయి, మిగతా దాదాపుగా సబ్జెక్టివ్గానే ఉన్నాయి, టోటల్గా సబ్జెక్టివ్గానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏమిటాయా అంటే మనకి కట్ పాయింట్ అనేది కిందకి డౌన్ అవుతుంది. కట్ పాయింట్ కిందకి డౌన్ అవటమే కాకుండా అంటే 150, 200 ఎవరైతే ఈ రేంజ్లో ఉంటారో వాళ్ళందరికీ జాబ్స్ రావడానికి అవకాశం ఉంది. ఇంకొక ప్రశ్న నాకు వచ్చిన కామెంట్స్ ఏంటంటే ఓసీకి ఎంత అండి, ఈబీసీకి ఎంత, అదే ఈడబ్ల్యూఎస్, తర్వాత అలాగనే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీకి ఎట్లా, ఎస్సీ ఎస్టీలకి ఎలా ఉంటుంది. మన వాళ్ళందరూ అనుకుంటున్నారు బాగా వేరియేషన్ ఉంటుంది రిజర్వేషన్ ఉంటే అనుకుంటున్నారు. ఇది చాలా పొరపాటు అండి. ఇది ఎప్పుడైనా అంటే ఒక 3 decades క్రితం ఈ పరిస్థితి ఉండేది. ఇప్పుడు పెరిగినటువంటి విద్యా అవకాశాలు,
అందరూ చదువుకుంటున్నారు, పెరిగినటువంటి లిటరేచర్ అందరికీ సమగ్రంగా అందుతుంది, అందరూ కోచింగ్ దాదాపుగా తీసుకుంటున్నారు, కొన్ని ఫ్రీ కోచింగ్లు ఉన్నాయి, కొన్ని పెయిడ్ కోచింగ్లు ఉన్నాయి, అందరూ ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఎస్సీ అయితే చాలా తక్కువ మార్కులకు వస్తుంది, ఎస్టీ అయితే చాలా తక్కువ మార్కులకు వస్తుంది, బీసీఏ అయితే తక్కువ మార్కులకు వస్తుంది అన్నటువంటి ఒక భ్రమ నుంచి బయటికి రావాలి. జనరల్కి మీరు చూడండి, సివిల్ సర్వీసెస్ కట్ ఆఫ్ చూడండి మీరు కావాలంటే. జనరల్కి తర్వాత మనకి ఓబీసీకి ఎస్సీ ఎస్టీకి పెద్ద తేడా ఏం కనిపిస్తుంది మీకు, స్లైట్ డిఫరెన్స్ 5 మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 200 అని చెప్పాను, లేదా 160 అని చెప్పాను కిందకు వచ్చిన తర్వాత. అంటే ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఇంకా 155, 160, 155 అంతే డిఫరెన్స్ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది అంటే ఉమెన్ రిజర్వేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి, ఉమెన్ వేకెన్సీలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉమెన్కి కట్ పాయింట్ దిగే అవకాశం ఉంది. కాబట్టి లిటరేచర్ పరంగా మనకున్నటువంటి విద్యా అవకాశాల పరంగా ఇప్పుడున్నటువంటి కోచింగ్ సెంటర్స్ యొక్క ట్రైనింగ్ పరంగా అందరూ కోచింగ్ తీసుకుంటున్నారు, అందరూ రాస్తున్నారు, అందరూ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు. ఇక్కడ మనం రిజర్వేషన్ అనేటువంటి యొక్క ఇది కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. 2-3 మార్కులు తేడా ఉంటుంది. ఓసీకి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ దీనికి తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనకి బీసీఏకి ఏమి డిఫరెన్స్ ఉంటుంది? పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మళ్ళీ బీసీడీకి కొంచెం తేడా వస్తుంది. అట్లా అంటే ఇది బీసీబీ, బీసీసీ, బీసీడీ మార్కులు కొంచెం ఎక్కువ కావాలి మనకి. ఎస్సీ ఎస్టీకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. దీన్ని మీరు గమనించాలి. చాలా మంది నన్ను అడిగారు, నేను ఇట్లా బీసీ అండి నాకు ఎన్ని మార్కులు వస్తే వస్తుంది, ఎస్సీ అండి ఎన్ని మార్కులు వస్తే వస్తుంది, ఎస్టీ రిజర్వేషన్ ఎన్ని మార్కులు వస్తే వస్తుంది. ఇది కరెక్ట్ కాన్సెప్ట్ కాదండి. ఆ జోన్లో మనకి రోస్టర్ ప్రకారం అక్కడ మనకి వేకెన్సీ ఉండాలి. మనకంటే బాగా చదివి ఎగ్జామ్ పెట్టిన వాళ్ళకి ఒక్కొక్కసారి ఎక్కువ మార్కులు రావచ్చు, వాళ్ళు కాంపీట్ అవుతారు. అంటే ఒకే కమ్యూనిటీ నుంచి కాంపిటీషన్ వస్తుంది మనకి. ఎస్సీ నుంచి కాంపిటీషన్ వస్తుంది, ఎస్టీ నుంచి కాంపిటీషన్ వస్తుంది, అలా బీసీఏ, బీసీబీ, బీసీసీడి నీ కాంపిటీషన్ వస్తుంది. అందుకే అగెనిస్ట్ ఓసీ అనేటువంటి కాన్సెప్ట్తో ప్రిపరేషన్ ఎప్పుడైనా సరే అది చేసాం, అయిపోయింది, ఉండాలి. ఇప్పుడైనా సరే అగెనిస్ట్ ఓసీ అన్నట్టుగా ఉండాలి. అంటే మన రిజర్వేషన్ మనకి ఏంటంటే వస్తుంది, అది మనకు రాజ్యాంగం కల్పించింది, మనకు వస్తే ఇట్స్ గుడ్, కాదంటలేదు దాన్ని. కానీ ఈ యొక్క నేను చెప్పేది అంటే చాలా మంది కామెంట్ చేశారు, చాలా మంది కామెంట్స్లో అడిగారు నన్ను ఎలా అండి అని చెప్పేసి. మీరు హోప్తో ఉండండి, ఏం పర్వాలేదు. ఒక 5 మార్కుల డిఫరెన్స్ పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒక్కసారి 2 మార్కుల డిఫరెన్స్, 1 మార్క్ డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కోసారి అసలు వేకెన్సీ పొజిషన్ ఉండదు అక్కడ. ఇది జోనల్ సిస్టమ్ కదా. సో కాబట్టి కట్ పాయింట్ ఓసీకి ఎంత, బీసీకి ఎంత, ఎస్సీకి ఎంత, ఎస్టీకి ఎంత అనేది ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. కాబట్టి జోన్ పరంగా చూసుకున్నట్లయితే మనకు జోన్ కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది, ఏ జోన్ లో మనకి ఎంత అవకాశం ఉంటుంది, మల్టీ జోన్ లో ఏమున్నాయి, జోన్ 1 పరిస్థితి ఏంటి, 2 పరిస్థితి, 3 పరిస్థితి ఏంటి, 4 పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మరొక వీడియోలో చూద్దాం. 200 నుంచి 150 వరకు మీకు అలా డౌన్ అవుతూ ఉంటుంది. ఈ 200 అండ్ అబోవ్ అంటే ఎక్కువ ఏమి రావు, వచ్చిన వాళ్ళు కొద్దిమంది ఉంటారని చెప్పాను నేను, అది మళ్ళీ చెప్తున్నాను నేను. అక్కడి నుంచి మనకి కమ్ డౌన్ అవుతూ వస్తుంది. 190 to 200 కూడా తక్కువ మందే ఉంటారు, 180 to 190 కూడా తక్కువ మందే ఉంటారు. ఎక్కువ మంది ఎక్కడికి వస్తారంటే మనకి కిందికి వచ్చే ముందు ఎక్కువ మంది వస్తారు. కిందికి వచ్చే ముందు ఫర్ ఎగ్జాంపుల్ 160, 150, 140, 130, 120, 110 ఇక కిందకి వస్తే ఎక్కువ మంది ఉంటారు. ఎక్కడ అది ఆగిపోతున్నాయంటే ఈసారి చాలా పాజిటివ్గా ఉందండి. ఎందుకంటే ఇన్ని వేకెన్సీస్ నాకు తెలిసినంత వరకు ఎప్పుడు గ్రూప్ 2లో రాలేదు. ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ని వేకెన్సీస్ ఎప్పుడు కూడా గ్రూప్ 2లో రాలేదు. ఇది ఒక మంచి నోటిఫికేషన్. అంటే మా పిల్లలకు కూడా నేను ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ చెప్తూ ఉంటాను మధ్యలో. దీన్ని బాగా ఉపయోగించుకోవాలి. ఏదో ఒక ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది. ఎగ్జిక్యూటివా నాన్ ఎగ్జిక్యూటివా అన్నదానికి ఎక్కడమవుతుందంటే మనకున్నటువంటి వేకెన్సీ పొజిషన్ చూసుకోవాలి. వేకెన్సీ పొజిషన్ చూసుకున్నట్లయితే మీకు డీటీలు 114 ఉన్నాయి, ఎక్సైజ్ ఎస్ఐలు 150 ఉన్నాయి, మున్సిపల్ కమిషనర్ మల్టీ జోన్ గ్రేడ్ 3, 4 ఉన్నాయి, సబ్ రిజిస్ట్రార్స్ వచ్చేసి 16 ఉన్నాయి, ఏఎల్ఓ వచ్చేసి 28 ఉన్నాయి. ఇట్లా మొత్తం సుమారుగా 331 దాకా మన జోనల్ డివిజన్లో వెళ్ళిపోతాయి కదా. నాకు ఎగ్జిక్యూటివ్ వచ్చిద్దా, నాన్ ఎగ్జిక్యూటివ్ వచ్చిద్దా అని అడుగుతున్నారు కొంతమంది. మనకి మార్క్స్ రేంజ్ బాగా ఎక్కువగా ఉంటే మనం ఎగ్జిక్యూటివ్ పోస్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, తప్పలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి జోనల్ యొక్క అలాట్మెంట్ ప్రకారం, అక్కడ మనకున్న కాంపిటీషన్ ప్రకారం, మరి కమ్యూనిటీ కాంపిటీషన్ ప్రకారం ఇవన్నీ అప్లై అవుతాయి. కాబట్టి ఏదేమైనా కానీ ది బెస్ట్ నోటిఫికేషన్ ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే, నేను మళ్ళీ చెప్తాను, 200 to 150 ఆర్ డౌన్ అటు ఇటుగా 5 మార్క్స్ తప్పకుండా అందరికీ ఉద్యోగాలు వస్తాయండి. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్కి ప్రిపేర్ కావచ్చు. టైం లేట్ చేయమాకండి. కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ అనేది కంపల్సరీ కావాలండి. అప్పుడప్పుడు మళ్ళీ మనకు అన్ని వచ్చిన తర్వాత దానికోసం తొందర పెడితే మళ్ళీ అవకాశం పోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకోగలరని చెప్పేసి భావిస్తూ నేను మీకు ఈ వీడియోని అందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.